హాంటా వైరస్ అవుట్‌బ్రేక్. ఒక లగ్జరీ క్రూయిజ్ షిప్ అంతా క్వారంటైన్‌లో ఉంది. ప్రపంచమంతా అప్రమత్తంగా ఉంది. అందరూ కోవిడ్‌తో కంపేర్ చేస్తున్నారు. అసలు భయపడాలా వద్దా చూద్దాం. ఈ హాంటా వైరస్ అనేది కొరియాలో 1970స్‌లో ఎప్పుడో బయటపడింది. అయితే 99% కూడా ఈ వైరస్ అనేది ఎలుకల నుంచి మనుషులకొస్తుంది. ఎలుకల నుంచి మనిషికి ఎలా వస్తుంది? ఆ విసర్జితాలు ఏవైతే ఉంటాయో అవి ఎండిపోయి గాల్లో కలిసినప్పుడు ఆ గాలి మళ్ళీ మనం పీల్చుకుంటే మనకి వాటి లక్షణాలొస్తాయన్నమాట. మనలో కూడా జ్వరము, బాగా తలనొప్పి, బాడీ అంతా పెయిన్స్ ఉండడం, వామిటింగ్స్, కొన్నిసార్లు ఊపిరితిత్తులు బాగా ఎఫెక్ట్ అయ్యి 30-40 మంది చనిపోతారు కూడా వందలో. రెండవ స్ట్రెయిన్ ఏషియాలో వచ్చే దాంట్లో అయితే కిడ్నీస్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. కానీ ఇప్పుడొచ్చిన యాండీ స్ట్రెయిన్ ఏదైతే ఈ లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో వచ్చిందో, ఈ యాండీ స్ట్రెయిన్ మాత్రం మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుందనమాట. అందుకే ఇది చాలా భిన్నమైంది. ఒక మనిషితో కాంటాక్ట్‌లో ఉంటే 42 రోజులు అంటే ఆల్మోస్ట్ 7 వీక్స్ వరకి ఎప్పుడైనా సింప్టమ్స్ రావచ్చు. అంటే ఒక మనిషిని అబ్జర్వ్ చేయాలి. 42 డేస్ క్వారంటైన్‌లో పెట్టాల్సొస్తుంది. అది ఆ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్. ఆ తర్వాత లక్షణాలు బయటికి పడొచ్చు. ఏ లక్షణాలు బయటపడ్డా కూడా దీనికి స్పెసిఫిక్ వైరస్ ట్రీట్మెంట్ కానీ, స్పెసిఫిక్ వ్యాక్సిన్ కానీ ఏది లేదు. హాస్పిటలైజ్ అయిపోయి ఐసీయూలో మానిటర్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం ఒక్కటే దీనికి సొల్యూషన్. అయితే మనము యాస్ ఇండివిడ్యువల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఫస్ట్ భయపడడం ఆపేయాలి. అండ్ దెన్ ఏవైనా క్లీన్ చేసేటప్పుడు మనకు కరెక్ట్‌గా ఎలుకలు ఉన్నాయో లేదో అర్థం కాదు. ఏవైనా పాత స్టోర్ రూమ్స్ కానీ, చాలా రోజులు క్లీన్ చేయని ప్లేసెస్ ఏదైనా క్లీన్ చేసేటప్పుడు మాస్క్ ధరించాలి. అండ్ డ్రైగా చీపురుతోటి డ్రై స్వీపింగ్ చేయొద్దు. వెట్ చేసి బాగా తడిపి తర్వాత దాన్ని తుడవాలి ఒక రూమ్‌ని ఫస్ట్. అలా చేయడం వల్ల అవి గాల్లోకి ఎగరదనమాట. ఆ వైరస్ ఒకవేళ ఉన్నా కూడా. అలా దాని నుంచి కాపాడుకోవచ్చు. సో, మనం కొంచెం అప్రమత్తంగా ఉంటే చాలు. ఇద్దరు మాత్రమే ఇండియన్స్ ఉన్నారు ఆ షిప్‌లో. వాళ్ళని కూడా మన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, హెల్త్ మినిస్ట్రీ అంతా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి లక్షణాలొస్తున్నాయి, వాళ్ళకేంటి అని. వాళ్ళని క్వారంటైన్ చేసి వాళ్ళు హెల్తీగా ఉంటేనే మళ్ళీ కామన్ పబ్లిక్‌లోకి వాళ్ళని వదులుతారు. సో, అంత భయపడాల్సిన సిట్యుయేషన్ అయితే అసలేం లేదు.